తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలు. కేసీఆర్ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ తమ రక్షక కవచమని జనం నమ్ముతున్నారు. తెలంగాణ ఆకాంక్షలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని చెప్పిన కేసీఆర్ గారు, మరియు ఈ విజయోత్సవాలు ఈ ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభకు కూడా శంకుస్థాపన చేస్తున్నాం మన కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పాలనకు సంవత్సర కాలం గడువు ఇవ్వడం జరిగింది. వారు ఏ విధంగా చేస్తారు, ప్రజలకు మంచి చేస్తారా చెడు చేస్తారా అని కేసీఆర్ గారు ఆగడం జరిగింది. అయినా కూడా 10 ఏళ్లలో రాని వ్యతిరేకత సంవత్సరన్నర కాలంలో వచ్చిందని నిర్ధారణకు రావడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలకు బీఆర్ఎస్ఏ కవచంగా నిలవడం జరుగుతుంది. మరియు బీఆర్ఎస్ పార్టీని తుడదామంటే బీఆర్ఎస్ పార్టీ మీరు పెట్టిన పార్టీ కాదు, పోరాటం నుండి పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ప్రతి వ్యక్తి ఇంటి పార్టీగా అనుకుంటున్నారు తెలంగాణలో. కానీ బీఆర్ఎస్ పార్టీని మీరు చూద్దామంటే అది తూడ్చే పార్టీ కాదని తెలియజేస్తున్న కేసీఆర్ గారు. మరియు కవచంగా ఉండి ప్రజలకు అండదండగా ఉండాలి. మరి ఏప్రిల్ 27వ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, మరియు విజయోత్సవాలు కూడా కంటిన్యూ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇది ఆవిర్భావ ఉత్సవాలు జరపాలని తెలియజేస్తున్నాం. అంటే రాబోయే కాలంలో కేసీఆర్ గారు గట్టి ప్రణాళికతో దిగే పరిస్థితిలో ఉన్నట్టు సమాచార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడాలి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పక్షాన భారీ బహిరంగ సభ పెట్టి ఆలోచనలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ తీసుకుంటున్న ఫస్ట్ స్టెప్ అని తెలియజేస్తున్నాం ప్రజల పక్షాన.